నా పేరు తాతా కరుణాకర్, అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది గ్యాస్ అండి. మా హాస్టల్ వ్యవస్థ నడిచేదే గ్యాస్ ద్వారా. మాకు ఒక రకంగా ప్రాణవాయువు లాంటిది గ్యాస్. మా హాస్టల్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. వాళ్ళు నెలకు 50,000 లోపు శాలరీస్ వచ్చేవాళ్ళు. గ్యాస్ సప్లై చేయలేకపోతే వాళ్ళకి మేము ఫుడ్ ఇవ్వలేకపోతే బయటికి వెళ్ళి కొనుక్కొని తినే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదండి. రాష్ట్ర గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, సంబంధిత అధికారుల్ని హ్యుమానిటీ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంతో స్పందించి రోజుకొక గ్యాస్ సిలిండర్ అయినా మాకు సప్లై చేయాలని డిమాండ్ మేము చేస్తా ఉన్నాం అసోసియేషన్ తరఫున. మిగతా ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఉపయోగించుకొని ఈ సప్లై చేసే ఒక గ్యాస్ సిలిండర్ తోటి కలుపుకొని ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి గెస్ట్లకి ఏ అసౌకర్యం కలగకుండా ఫుడ్ అవకాశం మేము కల్పిస్తాం. వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా. మేము నిన్న సర్క్యులేట్ చేసినటువంటి మెసేజ్ కూడా ఇటు పూణే కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అన్ని నగరాల్లో ఈ మెసేజ్ సర్క్యులేట్ చేయడం అనేది జరిగింది. ఈ మెసేజ్ ముఖ్య ఉద్దేశం గెస్ట్ సహకరించాలి, వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం కాదు. ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ అయ్యేటువంటి చపాతీ కానివ్వండి, పూరీ కానివ్వండి, ఆయిల్ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి ఇచ్చే పరిస్థితి లేదు. సహకరించండి. మిగతా గ్యాస్ ఎక్కువ ఉపయోగం వాడకుండా వండే ఐటమ్స్ మీకు పెడతాము. ఆ రకంగా మీరు సహకరించమని మేము సర్క్యులర్ పంపించాం తప్ప ఇంకొక ఉద్దేశం మాకు లేదండి. మాకు గెస్టులు, అతిథులు దేవుడితో సమానం. వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం మేము కల్పించాం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఒక సామాజిక బాధ్యతగా స్పందించి మాకు రోజుకొక గ్యాస్ సిలిండర్ని సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు 10,000 హాస్టల్స్ ఉన్నాయి. 10 నుంచి 11,000 హాస్టల్స్ ఉన్నాయి. 9 లక్షల నుంచి 10 లక్షల మంది గెస్టులు ఇందులో నివసిస్తూ ఉన్నారు. ఇది సెకండ్ హోమ్ లాగా, రెండవ ఇల్లులాగా హాస్టల్ వ్యవస్థ ఉంది. దయచేసి అన్ని రకాలుగా ఆలోచించి మాకు తగిన ప్రాధాన్యత ఇచ్చి గ్యాస్ సప్లై చేయమని మేము అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. నిన్న మొన్న మాకు తెలిసి వచ్చిందండి ఇది. కానీ ఈరోజు ఉదయం పొజిషన్ నాకు గంట క్రితం మాకు వచ్చిన మా సభ్యులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గ్యాస్ కూడా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనేది చాలా దురదృష్టకరం అండి ఈరోజు. నిజంగా ఇప్పుడు మాకు ఇక్కడ ఉండగానే ఒక 5-6 ఫోన్స్ వచ్చినాయి మా హాస్టల్స్ మిత్రుల నుంచి. హాస్టల్ సిలిండర్ అడిగితే బ్లాక్లో వెళ్ళిపోతున్నాయి, మీ దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు, ఒక్కొక్క సిలిండర్ 4,000, 5,000 అమ్ముతున్నారని చెప్పేసి అన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా రిక్వెస్ట్. ఎందుకంటే వీళ్ళందరికీ ఫుడ్ మేము ఇవ్వలేకపోయినా, వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయినా కూడా ఆఫీసులకు వెళ్ళలేరు, చాలా ఇదిగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అయినా సరే మేము ఆల్టర్నేటివ్ కుకింగ్ సిస్టమ్స్ ఉపయోగించి మేము సర్వ్ చేస్తామని మేము ముందుకు వచ్చాము. వాళ్ళు మాకు సహకరించాల్సిన బాధ్యత అన్ని అథారిటీస్ మీద ఉందండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి బ్లాక్ కానివ్వకుండా, అలాగే హాస్టల్స్కి సిలిండర్స్ సప్లై చేస్తే మేము సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాము. ఎందుకంటే మేము కరోనాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము సర్వ్ చేసాము, దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేసాము. మాకు ఎట్లాంటి కరోనా 2 సార్లు 3 సార్లు వచ్చినా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము సర్వ్ చేసాము. ఇప్పుడు కూడా క్రైసిస్ వచ్చింది, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం, రెడీ టు సర్వ్ దెమ్ ఆల్ ద కస్టమర్స్కి. కాకపోతే మాకు గ్యాస్ సిలిండర్ని రోజుకి ఒకటైనా వచ్చేటట్టు చూడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. 200 మంది దగ్గర 1 సిలిండర్ నుంచి 1.5 సిలిండర్ పర్ డే పడుతుందండి. సో ఈ మాత్రం ఇవ్వగలిగితే మేమేమంటున్నామంటే వీ క్యాన్ గివ్ ఆల్టర్నేటివ్ ఫుడ్, అంతే తప్ప ఫుడ్ ఇవ్వమని చెప్పలేదు. ఏదైతే గ్యాస్ కన్జంప్షన్ ఎక్కువైతుందో ఆ ఫుడ్ని తీసేసి మరో ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తాం అంతే. ఫుడ్ ఇవ్వమని మనం ఎక్కడ చెప్పలేదు. దానికి గెస్టులు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరూ ధైర్యంగా ఉండండి, మేము సర్వ్ చేస్తాం, మేము పూర్తిగా మీకు సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించండి. ఎందుకంటే సిచ్యువేషన్ మా చేతిలో లేదు, ఈవెన్ కేంద్ర గవర్నమెంట్లో లేదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ చేతిలో లేదు.